మండు టెండలను సైతం లెక్క చేయకుండా ఒక ఉప్పెనలా వచ్చినటువంటి తరలి వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి మొట్టమొదటిగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు మాకు ప్రాణం. కోట్ల కుటుంబం తరపున మరొక్కసారి కూడా మీకు మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు పసుపు కుంకుమ పథకంతో ఆడపడుచులకు అన్నగా, సుఖీభవ పథకంతో రైతులకు తోబుట్టుగా, వృద్ధులకు, వితంతువులకు, పెన్షన్దారులకు పెద్ద కొడుకుగా, మరియు అన్ని వర్గాల ప్రజలకు ఆపద్బాంధవుడిగా ప్రజలందరి చేత అభివర్ణింపబడుతున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా బలం, బలహీనత మీరే. మమ్మల్ని నమ్మిన ప్రజల కోసం ఎంతైనా పోరాడతాం. మేము మా వ్యాపారాల కోసం రాజకీయం చేయటం లేదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. మమ్మల్ని నమ్మి మీకోసం మన ప్రాంత రైతులు ప్రజల కష్టాలను తొలగించాలంటే మమ్మల్ని మేము మారక తప్పదు అన్నప్పుడు కోట్ల కుటుంబం ప్రజల మేలు కొరకు ఎంతవరకైనా రైతుల బాగు కోసం పార్టీ మారాల్సి వచ్చింది తప్ప మా స్వార్థం కోసం కాదనేది మాత్రం మీరు తెలుసుకోండి. వేదావతి, గుండ్రేవుల మరియు ఎల్ఎల్సి కాలువ పనులు పూర్తి అయితే కర్నూలు జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుందని చెప్పి మేము అడిగిన వెంటనే 3 ప్రాజెక్టులు ఇచ్చిన చంద్రబాబు గారికి మరొక్కసారి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రైతు బాగు కోరేవారే నాయకులు. ఒక్కసారి మీరు ఆలోచించండి, రైతులు ఎవరైతే బాగు కోరుతారో వారే నాయకులు అనేది మాత్రం మీరు మనసులో గుర్తుపెట్టుకొని, రైతులు బాగుంటే వారి ఆశీస్సులు ఉంటే ఉన్నత స్థాయి చేరుకుంటామనేది మాత్రం మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా రైతులు బాగు కోరి వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చల్లని మనసున్న చంద్రబాబు గారికి మళ్ళీ సీఎం కావడం ఖాయం అనేది మాత్రం నేను ఈ ప్రజల యొక్క సమక్షంలో తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీరు కూడా అదేవిధంగా మా యొక్క మాటలను వమ్ము చేయకుండా మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ మళ్ళీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి కంకణం కట్టుకొని మళ్ళీ ఒకసారి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, అదేవిధంగా ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకే ఈ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది. అదేవిధంగా మనము 14 సీట్లు కర్నూలు జిల్లాలో గెలుచుకున్నామంటే తప్పకుండా మేము పోరాడి మీకోసం పోరాడి ఎంతటి ప్రాజెక్టులైనా సరే ఏవైనా సరే సాధించుకొని వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా మళ్ళొకసారి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్.